మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రభుతో పయనం అనే ఈ కార్యక్రమాన్ని వీక్షించుచున్న మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మీ అందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అందరూ బాగున్నారు కదండి? మంచిది. దేవుని హెచ్చైన కృపను బట్టి మేము కూడా చాలా సంతోషంగా బాగున్నాము. మీ అందరూ మా కొరకు చేస్తున్న ప్రార్థనలు బట్టి మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాము. మంచిది. దేవుని వాక్యాన్ని ధ్యానించుకునే ముందుగా ప్రార్థన చేసుకొని ఒక పాట పాడుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ప్రార్థన. దేవా మా తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన ప్రశస్తమైన నామమునకు వందనాలు దేవా. ఇన్ని దినములు మీరు మమ్మల్ని కాపాడి రక్షించి నీ రెక్కల చాటున భద్రపరుచుకున్న విధానమును బట్టి నీకు వందనాలు ప్రభువా. మరి ఒక్కసారి నీ పాదాల చెంతకు వస్తున్నాం. మాతో మాట్లాడండి. నీ మాటల ద్వారా మమ్మల్ని సరిచేయండి. నీ మాట జీవపు ఊట కనుక అవి మా హృదయాల లోతుల్లోకి ప్రవహింప చేసిన ప్రభువా, అందులో ఉన్న మలినములను తొలగించుకునే కృపను మీరు మాకు దయచేయమని అడుగుతూ ఉన్నాం ప్రభువా. ఈరోజు ప్రభువా ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడై ఉండండి. వినుచున్న ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు నాటుకొని పోనట్లుగా సహాయం చేయమని యేసయ్య నామమున అతి వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పాట పాడుకొని దేవుని నామాన్ని మహింపరుద్దాం. దైవజనులు సుందరపాల్ గారు రచించినటువంటి కన్యాసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా అనే పాట పాడుకుందాం. కన్యాసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా మా కలుషము బాపిన కరుణామయుడా ఆత్మీయుడా మా ప్రాణప్రియుడా ఆత్మీయుడా మా ప్రాణప్రియుడా కన్యాసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా మా కలుషము బాపిన కరుణామయుడా అన్యులమైన మమ్మును నీవు చీదరించక చేరదీసి అన్యులమైన మమ్మును నీవు చీదరించక చేరదీసి బంధకము నుండి మము విడిపించి బంధకము నుండి మము విడిపించి బంధుని ధర్మము జరిగించితివా బంధుని ధర్మము జరిగించితివా కన్యాసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా మా కలుషము బాపిన కరుణామయుడా పాపులమైన మమ్మును నీవు కోపగించక కోరి పిలచి పాపులమైన మమ్మును నీవు కోపగించక కోరి పిలచి పాపము నుండి మము విడిపించి పాపము నుండి మము విడిపించి ధన్యతలోనికి చేర్పించితివా ధన్యతలోనికి చేర్పించితివా కన్యాసుతుడా పుణ్యచరితుడా కలుషము బాపిన కరుణామయుడా మా కలుషము బాపిన కరుణామయుడా అంధులమైన మమ్మును నీవు త్రోసివేయక తొలుతనే పిలచి అంధులమైన మమ్మును నీవు త్రోసివేయక తొలుతనే పిలచి చీకటి నుండి మమ్ము విడిపించి చీకటి నుండి మమ్ము విడిపించి వెలుగు
నడిపించితివా, వెలుగులోనికి నడిపించితివా. కన్యసుతుడా పుణ్యచరితుడా, కలుషము బాపిన కరుణామయుడా, మా కలుషము బాపిన కరుణామయుడా, ఆత్మీయుడా మా ప్రాణప్రియుడా, ఆత్మీయుడా మా ప్రాణప్రియుడా. కన్యసుతుడా పుణ్యచరితుడా, కలుషము బాపిన కరుణామయుడా, మా కలుషము బాపిన కరుణామయుడా. దేవునికి స్తోత్రం. మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. సామెతల గ్రంథము 31వ అధ్యాయంలో గుణవతి అయిన స్త్రీకి ఉండవలసిన లక్షణాల గురించి మనము అనేక వారాల నుంచి మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదండి. ఈరోజు కూడా మరి ఒక భాగాన్ని మనం నేర్చుకోవాల్సిన విషయాన్ని ఈరోజు ఈ 31వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకోవడానికి మనల్ని మనం సిద్ధం చేసుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 18వ వచనం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. మరి ఒకసారి చదువుకుందాం. తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండు విషయాల్ని దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒకటి, తన వ్యాపార లాభము అనుభవముచే తెలుసుకొనును. నిజంగా అనుభవం అనేది చాలా అవసరం ప్రతి ఒక్కరికి కూడా. అనుభవము లేకపోతే చాలా విషయాల్లో మనం పొరపాట్లు పడుతూ ఉంటాం ప్రియులారా. అందుకనే ఎన్నో తప్పులు తర్వాత ఎన్నో పొరపాట్లు మన జీవితంలో జరగడం ద్వారా మనము లాభాన్ని పొందుకునే అనుభవంలోనికి వస్తాం ప్రియులారా. కానీ చాలామంది ఈరోజు ఆలోచించే విషయం ఏమిటంటే అన్నీ తెలిసిపోవాలి. మంది ఈ రోజుల్లో ఏమనుకుంటున్నారనంటే మాకు తెలిసినంత వేరే వాళ్ళకు తెలీదు అని పొరపాటు పడుతూ ఉన్నారు ప్రియులారా. ముఖ్యంగా ఈ కాలం జనరేషన్స్, కోడళ్ళు కావచ్చు, కూతులు కావచ్చు, వాళ్ళు తరచుగా సాధారణంగా ఉపయోగించే మాట ఏంటనంటే, అమ్మ నీకు తెలియదమ్మా, తాత మీకు తెలియదు తాత, అమ్మమ్మ నాన్నమ్మ మీకు తెలీదు, మాకు తెలిసినంత మీకు తెలీదు అని ఆర్గ్యుమెంట్స్ చేస్తూ ఉన్నారు పెద్దవాళ్ళతో. కానీ వాళ్ళ అనుభవం ముందు మన అనుభవం అసలు లేనట్టే ప్రియులారా. కానీ ఈరోజు ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకుంటున్న విషయం ఏమిటి అనంటే లాభము అనుభవము చేత మనము పొందుకోవాలి ప్రియులారా. ఒకసారి నష్టం కలిగితే, ఒకసారి పొరపాటు జరిగితే, దాని ద్వారా నష్టం అనేది జరిగితే మనం కృంగిపోకూడదు, మనము దాని నుంచి విరమణ చేసుకోకూడదు ప్రియులారా, ఆ పని నుంచి. కానీ మనం ఏం చేయాలి, ఆ తప్పు ద్వారా, ఆ నష్టము ద్వారా మనము అనుభవాన్ని నేర్చుకొని ఇలాంటిది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు అనే ఆలోచన కలిగి ఉండి ఏది చేస్తే, నెక్స్ట్ స్టెప్ ఏది వేస్తే మనము లాభం పొందుకుంటామో, దేనిని ఎవరి సలహాలను మనము తీసుకుంటే మనం ముందుకు వెళ్తున్నామో మనం గమనించుకొని ఆలోచించుకొని ముందడుగు వేస్తే ఖచ్చితంగా మనకి లాభం వస్తుంది. ఈ స్త్రీ అయితే వ్యాపార లాభమును అనుభవము ద్వారా తెలుసుకుంటుంది. అంటే ఆమె తన వ్యాపారం, మనం చెప్పుకున్నాం కదా ప్రీవియస్ వాక్య భాగాల్లో మనం ఏం చెప్పుకున్నాం, మనము ఈమె ఒక బిజినెస్ ఉమెన్గా మనకి కనబడుతుంది ప్రియులారా. సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్గా కనబడుతుంది. అందుకు చాలా కారణాలని మనం ప్రీవియస్గా నేర్చుకున్నాం. ఏంటిది, ఆమె దేవుణ్ణి ముందుగా కలిగి ఉంది, ఒక సిస్టమేటిక్గా ఒక లైఫ్ని లీడ్ చేస్తుంది ఆమె. తరువాత తప్పు వచ్చినప్పుడు, తప్పులు చేసినప్పుడు, తప్పు జరిగినప్పుడు ఆమె కృంగిపోకుండా తనని తాను నిలదొక్కుకోవడానికి మంచి మంచి సలహాలు తీసుకుంటుందని అనేక విషయాలు నేర్చుకున్నాం. ఈరోజు మరి ఒక్కసారి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే ఈమె తన వ్యాపార లాభమును అనుభవము ద్వారా తెలుసుకుంటుంది.
ఉంటుంది ప్రియులారా. ఈరోజు చాలామంది లాభం పొందడానికి అనేక అడ్డదారులు తొక్కుతూ ఉన్నారు ప్రియులారా. భర్తల్ని అనేకమైన అడ్డదారులు త్రొక్కమని ప్రేరేపిస్తూ ఉన్నారు. మనం నేర్చుకున్నాం ఈ విషయాన్ని కూడా. కానీ అనుభవం ద్వారా నష్టపోయిన, పొరపాట్లు జరిగిన, మీరు ఆ పని నుండి వెనుక తిరిగి వెళ్ళిపోకుండా నిలదొక్కుకొని ఎక్కడైతే మిస్టేక్ జరిగిందో, ఎక్కడైతే తప్పటడుగు పడిందో మరలా మీరు నిలదొక్కుకొని నీ భర్తకి ప్రోత్సాహకరంగా, మీకు మీరు ప్రోత్సాహకరంగా ముందుకు వెళ్ళాలి. అప్పుడు మీకు లాభం కలుగుతుంది. అది అనుభవంగా మీకు మారుతుంది అనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ప్రియులారా. రెండవది చాలా ప్రాముఖ్యమైన మాట ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రాశాడు, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. మనందరికీ తెలిసిన ఒక మాట చెప్పండి. దీపం గురించి వస్తే ఒక భార్యకి ఆపాదించి చెప్పడానికి ఒక దీపము, భార్య ఆపాదించి చెప్పాల్సి వస్తే ఏమంటారు చాలామంది లోకంలో ఉన్న సామెత, ఇంటికి దీపం ఇల్లాలు. ఇల్లాలు అంటే భార్య, ఇంటికి దీపం ఎవరు? ఇల్లాలు. అంటే ఆరిపోకూడదు, వెలుగుతూనే ఉండాలి. తను వెలుగుతూ, అసలు దీపం అంటేనే మనకు తెలుసు కదా, తాను వెలుగుతూ వేరే వారికి వెలుగునిచ్చేది. తను ఆరిపోయి ఎదుటి వారికి వెలుగిస్తానంటే అది జరిగే పని కాదు ప్రియులారా. ఈ వెలిగే క్రమంలో ఎన్నో సందర్భాలలో వారికి అనేకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. అరిగిపోవాలి, కరిగిపోవాలి. అలా అయితేనే వెలుగునివ్వగలం. ఇక్కడ స్త్రీని దీపంతో పోల్చాడు ప్రియులారా. ఆమె దీపము ఆరిపోదు. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకుంటున్న మాట చాలా సత్యము, అది చాలా నిజమైనది ప్రియులారా. ఎందుకు అనంటే స్త్రీలమైన మనము, అంతకంటే ముఖ్యంగా భార్యగా ఉంటున్న మనము ఇంటికి దీపంగా ఉండాలి, భర్తకి దీపంగా ఉండాలి, పిల్లలకు దీపంగా ఉండాలి. ఇంట్లో పెద్దలు ఎవరైతే ఉన్నారో వారికి మనం దీపంగా ఉండాలి ప్రియులారా. నేను కూర్చుంటాను, నేను రెస్ట్ తీసుకుంటాను, నా వల్ల కాదు, నాకు రాదు, నేను చేయలేను, నమ్మో ఇలా ఈ పన, అమ్మో ఆ పన, నాకు భయము, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే నీ ఇల్లు ఆరిపోతుంది, నీ ఇంటి దీపము ఆరిపోయినట్టే ప్రియులారా. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోనండి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆమె దీపము రాత్రి పూట ఆరిపోదు. పాత రోజుల్లో కనుక మనం చూస్తే, పాత కాలంలోకి వెళ్ళొస్తే ఒకసారి రాత్రిపూట అంతా బుడ్డి వెలిగించుకునేవారు ఇంట్లో, అవునా కదా? చాలామంది, మీకు ఎవరికన్నా తెలియకపోతే మీ పెద్దవాళ్ళని, ఇంటి పక్కన వాళ్ళను, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని అడిగి చూడండి. రాత్రిపూట అంతా కూడా వారు బుడ్డి పెట్టుకునేవారు, కిరోసిన్ బుడ్డి పెట్టుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడు ఈ బుడ్డి ఆరిపోకూడదు, రాత్రంతా వెలుగుతూ ఉండాలి అని అంటే ఏం చేయాలి? ముందుగా ఎంతగానో దాన్ని సిద్ధం చేసుకోవాలి. ఆ దీపాన్ని మనం సిద్ధం చేసుకోవాలి. ఎలాగా? కిరోసిన్ పోసుకోవాలి, ఒత్తి పెట్టుకొని ఉంచుకోవాలి, చక్కగా దానికి ప్రొటెక్షన్గా గ్లాస్ని మనము అమర్చుకోవాలి, అవునా కదా ప్రియులారా? అలా ఉంటేనే దీపం అనేది ఆరిపోకుండా ఉంటుంది. లేకపోతే మనం మంచి నిద్రలో ఉన్నప్పుడు గాలి వచ్చినప్పుడు ఆ దీపము ఆరిపోయే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఆమె రాత్రివేళ ఆమె దీపము ఆరిపోదు అని అంటే ముందు జాగ్రత్తకి ఇది సూచనగా మనకి కనబడుతుంది ప్రియులారా. ఇప్పుడు మన కుటుంబము కష్టంలోకి వెళ్ళిపోయినా, నష్టాల్లోకి వెళ్ళిపోయినా, అనుకోని ఊహించని సంఘటనలు మన కుటుంబంకి వచ్చినా కానీ నీవు ఇస్తావు కదా ప్రొటెక్షను, నువ్వు జాగ్రత్త కలిగి ఉంటావు కదా ముందుగానే. అలాంటి జాగ్రత్త ఒక భార్యగా, నీ తల్లిగా నీవు కుటుంబానికి తీసుకున్నట్లయితే నీ కుటుంబం నిలబడి ఉంటుంది, నీ కుటుంబము వెలిగిస్తూ ఉంటుంది ప్రియులారా, నీ కుటుంబం వెలుగుతూ ఉంటుంది. ఈరోజు చాలా కుటుంబాలలో ఈ పరిస్థితి లేనట్లుగా మనకి కనిపిస్తూ ఉంది. ఈరోజు వాక్యం వింటున్న ప్రియమైన స్త్రీలారా, మీరందరూ ఈరోజు ఒకసారి గమనించుకోండి. మాట ద్వారా మీ భర్త విషయమై, మీ పిల్లల విషయమై మీరు ముందు జాగ్రత్త కలిగి ఉంటున్నారా? వారి కొరకు ఎలాంటి ముందు జాగ్రత్త మీరు తీసుకుంటున్నారు? ఎలాంటి సిద్ధపాటుని, ఎలాంటి ప్రిపరేషన్స్ మీరు తీసుకుంటున్నారు? ఈరోజు మనం ఎప్పుడు పోతామో కూడా మనకి తెలియని పరిస్థితి ప్రియులారా. మరి నేను పోతే, ఒక స్త్రీగా ఉన్నంతకాలం బాగానే చక్కబెట్టుకుంటాం సరే, ఒకవేళ నేను లేకపోయినా, నేను కుటుంబంలో లేకపోయినా,
ఎలా మేనేజ్ చేసుకోవాలి కుటుంబాన్ని అనేది నీ భర్తకి, నీ బిడ్డలకి మీరు నేర్పిస్తూ ఉన్నారైన దేవుని బిడ్డలారా, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. ఇక్కడ మనం చూసినట్లయితే సిద్ధపాటు, ముందు జాగ్రత్త స్త్రీలకి ఎంతో అవసరం అనేది ఈ లైన్ మనకి నేర్పిస్తూ ఉంది ప్రియులారా. ఎలాంటి ప్రిపరేషన్స్ చేస్తున్నారు, డబ్బు విషయంలో కావచ్చు, లేకపోతే బట్టల విషయంలో కావచ్చు, ఫుడ్ విషయంలో కావచ్చు. ఈరోజు స్త్రీలు ఎక్కువగా అశ్రద్ధగా ఉంటున్న పరిస్థితులు ఏమైనా ఉంది అనంటే ఆహార విషయాలు, డబ్బు విషయాలు ప్రియులారా. ఎందుకు అనంటే తెలియట్లా, ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియట్లేదు, ఎలా దాచుకోవాలో తెలియట్లేదు. రాబోయే కాలానికి ఎలాంటి శ్రమ, ఎలాంటి శోధన వస్తుందో తెలియకుండానే, గ్రహించకుండానే, ఆ గ్రహింపు లేకుండానే వారి యొక్క ధనాన్ని వేస్ట్ చేసేస్తూ ఉన్నారు ప్రియులారా. నిజంగా ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించి ముందు అడుగు వేయాల్సిన విషయం. రెండవది, ఆహార విషయాల్లో నీ కుటుంబాన్ని ఒక క్రమబద్ధమైన స్థితిలో ఉంచుకోవాలి ప్రియులారా. మనం ఉంటే మన కుటుంబాన్ని మనం పెట్టుకోగలం ప్రియులారా. ఈ విషయం నేను తెలియక చాలా నష్టపోయానని చెప్పుకోవాలి. అనుభవం ద్వారా ఈరోజు నేను చెప్తున్నాను ఏంటంటే, మనము మన ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే, మనము స్టాండర్డ్గా ఉంటే, మన పిల్లలని, మన భర్తని మనము చక్కగా ఒక ఆహార విషయంలో వారిని ఖచ్చితంగా ఉంచగలుగుతాం ప్రియులారా. ఎందుకంటే రాబోయే కాలంలో ఎన్నో మనకి ఫోన్కి ఇప్పుడు అప్డేట్స్ వస్తున్నాయి, వాతావరణంలో ఎయిర్ పొల్యూషన్ బాగా ఉంటుంది అని. తర్వాత ఎన్నెన్నో రోగాలు, ఎన్నెన్నో వైరస్లు మన చుట్టూ వ్యాప్తి చెందుతూ ఉన్నాయి. వీటి కొరకు మనం ముందు జాగ్రత్తగా మన పిల్లలకి, భర్తకి కూడా మనం ఏం చేయాలి, మంచి ఫుడ్ని ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఇవన్నీ ఒక పక్కన పెట్టుకుంటే, డబ్బు, ఆహారము ఇవన్నీ ఒక ప్రక్కన పెట్టుకుంటే, ప్రార్థనా జీవితం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రియులారా. అందుకే రాత్రిపూట ఏం చేస్తాం, మనం సాధారణంగా నిద్రపోతూ ఉంటాం. ఈ నిద్ర విషయం అని చెప్పలేదు, కానీ బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. అలా అని నిద్రపోవద్దా, రెస్ట్ లేకుండా ఎప్పుడు మనం మెలకునే ఉండి ప్రార్థన చేయాలనంటే అలా అని కాదు. కానీ ప్రియులారా, మనం ముందుగా వారి కొరకు మన ప్రార్థన అనే కంచెని వారి చుట్టూ వేసి ఉంచినట్లయితే, వారు పిల్లలు ఎదిగే కొద్దీ, మన భర్త బయటికి వెళ్ళేటప్పుడు, నీ భర్త, నా భర్త బయటికి వెళ్ళేటప్పుడు ఆ ప్రార్థన అనేది వారికి కంచెగా ఉంటుంది ప్రియులారా. ఇది ముందు జాగ్రత్త కాదంటారా? ఇది మన బిడ్డల కోసం మనం వెలిగించే దీపం కాదు అంటారా? నా భర్త కొరకు మనం వెలిగించే దీపం కాదంటారా? ఇది ఆరిపోకుండా మనం చూసుకొనేయాలి. మీ దీపములు వెలుగుచుండనీయుడి అని యేసు ప్రభు వారు స్వయంగా మాట్లాడతారు ప్రియులారా. మన దీపాలు ఎప్పుడు వెలుగుచుండనివ్వాలి. ఆరిపోయిందా, కుటుంబంలో భార్యగా, తల్లిగా నీ దీపం ఆరిపోతే కనుక నీ కుటుంబము సమాజంలో నిలబడలేదు ప్రియులారా, సంఘములో నిలబడలేదు ప్రియులారా, దేవుని ఎదుట నిలబడలేదు. స్త్రీగా ఈరోజు నీకు జ్ఞాపకం చేస్తున్న విషయం ఏమిటంటే, మీ దీపం ఆరిపోకుండా చూసుకోండి. మీరు వెలుగుతూ ఉంటేనే నీ కుటుంబాన్ని మీరు వెలిగించగలరు. నీ కుటుంబం వెలుగుతూ ఉంటేనే మీ కుటుంబం ద్వారా మరి ఒక కుటుంబము వెలిగించబడుతుంది ప్రియులారా. నీ పాత్రధారిగా, సూత్రధారిగా ఉండవలసింది భార్యగా నీవు, నేను అనే విషయాన్ని ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను బిడ్డలారా. ఈ సందర్భంలో నాకు ఒక విషయం జ్ఞాపకం వస్తూ ఉంది. ఏంటి అని అంటే, మా అమ్మగారు బయటికి వెళ్ళేటప్పుడు, రాత్రి సమయంలో ప్రేయర్కి కానీ లేదా ఏదైనా ఫంక్షన్స్కి అది వెళ్ళేటప్పుడు, మా తలగడ దగ్గర మాకు అందుబాటులో ఒక కొవ్వొత్తి పెట్టి వెళ్ళిపోయేవాళ్ళు పిల్లలు. మాకేం చెప్పేవారనంటే, కరెంటు పోతే మీరు ఒకవేళ లేచి భయం అనిపిస్తే దీన్ని వెలిగించుకోండి, ఈ దీపం కాంతిలో మీరు ఉండమని చెప్పేవాళ్ళు ప్రియులారా. భయపడొద్దు అని చెప్పేవాళ్ళు. రెండో విషయం ఏంటంటే, మనం నేర్చుకోవాల్సింది, మన పిల్లలకి నేర్పించాలి. మన పిల్లలకి వారు ఎలా ముందుగా సిద్ధపాటు కలిగి ఉండాలో నేర్పించాలి. వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో మా అమ్మగారు, మా నాన్నగారు, మేమందరం ఉండేవారం. అయినా సడన్గా కరెంట్ పోతుంది. మామూలుగా బెడ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి కదండి కరెంట్ ఉన్నప్పుడు. ఆ బెడ్ లైట్ లేని సమయంలో రాత్రిపూటకు మొత్తం దీపం కావాలి అని అంటే చాలా చీకటిగా ఉంటుంది. కాబట్టి ఆ గాలి తుఫాన్కి కరెంటు పోయి ఒకసారి ఒక రోజంతా అలా వచ్చేది కాదు కదా ప్రియులారా. అలాంటప్పుడు మా అమ్మగారు ఎక్కడో
ఎప్పుడో కరెంటు పోయిన తర్వాత ఎత్తుక్కోకుండా ముందుగానే పలానా చోట ఇవి ఉన్నాయి, పలానా చోట ఉన్నాయి ఇంట్లో వాళ్ళందరికీ చెప్పేవాళ్ళు అనమాట. ఎందుకని, ఎవరైనా సరే, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ పని చేయగలరు కాబట్టి. ఈరోజు కూడా మనం నేర్చుకుంటున్న విషయం ఏంటంటే, కుటుంబంలో ఒకరి మీద మాత్రమే మనం ఆధారపడడం కాదు, ఒకరి మీద మాత్రమే మనము వదిలేయడం కాదండి. కుటుంబం అంతా కలిసి నిలదొక్కుకోవడం నేర్చుకోవాలి ప్రియులారా. అది మన పిల్లలకి నేర్పించాలి, భర్తకి కూడా మనము నేర్పించాలి. తప్పేం లేదు ప్రియులారా. వాళ్ళు ఎన్నెన్నో పనులు, ఎన్నెన్నో ఆలోచనలు, ఎంతో స్ట్రెస్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి మనం కుటుంబంలో ఉన్నప్పుడు ఒక స్త్రీగా మనము ముందు జాగ్రత్త కలిగి అనేకమైన వాటిని వారి కొరకు సిద్ధపరచి వారిని కూడా సిద్ధం చేస్తూ మనం ముందుకు కొనసాగిపోవాలి ప్రియులారా. మరి ఈ రోజు నుంచి ముందు జాగ్రత్త కలిగి ఉంటారా? ఆత్మీయంగా ప్రార్థన అనే కాపుదల, ప్రార్థనను మనము మన బిడ్డల చుట్టూ, భర్త చుట్టూ మనము కంచె వేయాలి. శారీరకంగా చూసుకుంటే ఫినాన్షియల్గా కావచ్చు, ఇటు పనుల విషయంలో కావచ్చు, అనేకమైన విషయాల్లో, ఫుడ్ విషయంలో కావచ్చు, మన పిల్లలు మనం సిద్ధం చేసుకొని మన పిల్లలకు వాటిని నేర్పించాలి. ఈరోజు చాలామంది మన నెక్స్ట్ జనరేషన్ పాడైపోవడానికి కారణం మనం సిద్ధపడుతున్నాం, కానీ మనల్ని మన పేరెంట్స్ సిద్ధం పరిచినట్లుగా మనము మన పిల్లల్ని సిద్ధపరచలేకపోతున్నాం. కాబట్టి గారాబంగా చేయకుండా, అతి గారాబం చేయకుండా వారిని కూడా మనము సిద్ధపరుస్తూ ఉండాలి. ఇక్కడ మనం నేర్చుకుంటున్నాము, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు. కష్టం వచ్చినప్పుడు, శ్రమ వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు కృంగిపోయే అవసరత మనకి రాదు. ఎందుకనంటే షీ వాజ్ ప్రిపేర్డ్. ఆమె ప్రిపేర్ అయిపోయింది, అన్నిటికీ సిద్ధపడి ఉంది కాబట్టి ఇప్పుడు ఆమె భయపడే పనే లేదు. ఈరోజు అటువంటి ముందు జాగ్రత్త కలిగి సిద్ధపాటు కలిగిన స్త్రీగా నీవు నేను ఉంటున్నామా లేదా అని మనం గ్రహించుకోవాలి. ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ అటువంటి జాగ్రత్తలు నా జీవితాల్లో లేకపోతే, దేవా ముందు జాగ్రత్తను మాకు దయచేయండి. నేను దీపంగా, వెలిగే దీపంగా నేను ఉండాలని మీరు నన్ను కుటుంబ వ్యవస్థలోకి నడిపించారు, కానీ నేనే వెలగకపోతే నా బిడ్డలు ఎలా వెలుగుతారయ్యా అని ఒక చిన్న ప్రార్థన, నన్ను వెలిగే దీపంగా ఉంచండి ప్రభువా అని మనం ప్రార్థన చేసుకుందాము. మన బిడ్డలకి అటువంటి ప్రార్థనను మనము నేర్పిద్దాం. రండి ప్రార్థన చేసుకుందాం. దేవా మా తండ్రి, నీకు వందనాలయ్యా. నిజమే ప్రభువా, అనేక కష్టాలు, నష్టాలు, శోధనలు, తప్పిదముల ద్వారా మీరు మాకు అనుభవాలను నేర్పించేవాడవు నా ప్రభువా. ఎంతమంది అయితే ప్రభువా వారి నష్టాలలో ఇక ఇది మా వల్ల కాదు, ఇది మాకు కలిసి రావట్లేదు అనుకుని వెనక్కి వెళ్ళిపోయారో అటువంటి వారిని మరలా ప్రోత్సాహపరుస్తున్నందుకై మీకు వందనాలు. వారు వెనుదిరిగి వెళ్ళిపోకుండా అది వారి లాభం కొరకు వచ్చిన అనుభవముగా వారు తీసుకొని ప్రభువా ముందుకు కొనసాగిపోవటకు సహాయం చేయండి. రెండవదిగా, రాత్రి వేళ ఆమె దీపము ఆరిపోదు అనే విషయాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారయ్యా. నిజమే, ఎందుకని ఆరిపోదు అని అంటే ఆమె ఎంతో సిద్ధపాటు కలిగి ఉంది కాబట్టి ప్రభువా ఈరోజు అటువంటి ముందు జాగ్రత్త, అటువంటి సిద్ధపాటు మా అందరి జీవితాల్లో మీరు దయచేయమని అడుగుతున్నాం అయ్యా. మేమైతే జ్ఞానం లేని వారమయ్యా, మీరు నీ పరలోక జ్ఞానం, నీ కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానంను మీరు మాకు దయచేయండి ప్రభువా. అయ్యా, మేము వెలిగే దీపాల్లాగా ప్రతి భార్యని, ప్రతి తల్లిని మీరు ఉంచమని అడుగుతున్నాం ప్రభువా. ఎక్కడ శోధనలో ఆరిపోయేవారి కాకుండా, బాధలలో కృంగిపోయేవారిగా కాకుండా ప్రభువా, ప్రార్థన అనే కంచెను ప్రభువా కుటుంబం చుట్టూ వేసుకొని ముందు జాగ్రత్త కలిగిన స్త్రీలుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని యేసయ్య ఘననామం వినయంగా ప్రార్థించి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.